నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది ఎందుకంటే నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఆ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది పెద్ద ఎత్తున అక్కడ రైతులు ప్రజలు ఉద్యమాలు చేశారు ఇక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది ఇథనాల్ అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు దూకుడుగా వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఎందుకు ఇచ్చింది అయితే ఎందుకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సమస్యలు వస్తున్నాయి ఉద్యమాలు వస్తున్నాయి అనే అంశాలు అయితే ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం అయితే ఇథనాల్ ఫ్యాక్టరీలకైతే అనుమతులు ఇస్తున్నాయి తయారీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇస్తున్నాయి దానికి సంబంధించిన టెండర్ ఇస్తుంది ఓకే అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకైతే అనుమతులు ఇస్తున్నాయి అక్కడ లోకల్గా ఫ్యాక్టరీలకైతే పర్మిషన్ ఇస్తున్నాయి అయితే ఎందుకు ఇథనాల్పై ఇంతగా కేంద్రం దృష్టి పెట్టిందంటే మనకు తెలుసు ఇక్కడ ఇంజిన్ ఆయిల్ అంటే మనకు క్రూడ్ ఆయిల్ రాను విదేశాలపై దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మనకు అక్కడ నుండి కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పెద్ద ఎత్తున పెట్రోల్ వినియోగం పెరిగిపోయింది వాయు కాలుష్యం పెరిగిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉపయోగం ద్వారా అంటే ఈ ఇథనాల్ తయారు ద్వారా పెట్రోల్లో కలిపితే ఇటు పెట్రోల్పై భారం తగ్గుతుంది దాంతోపాటు వాయు కాలుష్యం తగ్గుతుంది అంటే రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనం పెట్రోల్పై ఎక్కువగా విదేశాలపై ఆధారపడ్డాం అంటే ప్రత్యామ్నాయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరుగుతున్న జనాభాకు పెరుగుతున్న వాహనాలకు సరిపడా పెట్రోల్ లభించట్లేదు అలాగే అంతర్జాతీయ వ్యవహారాలు కూడా చాలా వరకు దేశాల మధ్య ఉన్న సమస్యలు దిగుమతికి సంబంధించిన సమస్యల కారణంగా పెద్ద ఎత్తున సమయానికి అందక కూడా ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రత్యామ్నాయ సోర్సుల కోసమే ఇథనాల్ను ప్రయోగం అయితే చేస్తుంది ఇథనాల్పై ప్రాధాన్యత ఇస్తుంది అంటే ఇథనాల్ తయారైతే ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో ఈ చెరుకు నుండి వచ్చిన వ్యర్థాలు అయితేంది వరి నుండి వచ్చిన వ్యర్థాలు అయితేంది మొక్కజొన్న వచ్చిన వ్యర్థాలు అంటే పంట వ్యర్థాల నుండే ఇథనాల్ను తయారు చేయొచ్చు ఈ ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా పెట్రోల్ కలపడం ద్వారా రెండు బెనిఫిట్స్ ఒకటి పెట్రోల్ను వినియోగం తగ్గించవచ్చు ఎట్ ది సేమ్ టైం మరోవైపు వాయు కాలుష్యం తగ్గించవచ్చు అంటే ఇథనాల్ పెట్రోల్ కలపడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుంది ఎట్ ది సేమ్ టైం విదేశాల నుండి మనం దిగుమతి చేయాల్సిన భారం కూడా తగ్గే ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడతోనే కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది 2018లో ఈ యొక్క పాలసీని తీసుకొచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంస్థలకు కానీ కూడా ఈ మార్గదర్శకాలు ఇచ్చింది ఇథనాల్ను ప్రోత్సహించాలి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా 31 సంస్థలు అయితే దరఖాస్తు చేసుకుని దాంట్లో 28 సంస్థలకు అనుమతినిచ్చింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడే అసలు సమస్య వచ్చింది అంటే స్థానికంగా రైతులు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అక్కడ స్థానికంగా వ్యతిరేకిస్తున్నారు మనకు నిర్మల్లోని దిలావర్పూర్ అయితేంది ఇక్కడ నారాయణపేట అయితేంది గద్వాల్ అయితేంది జగిత్యాల చాలా జిల్లాల్లో ఇంకా గద్వాలో కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా ఆల్రెడీ ఇథనాల్ తయారీ ప్రారంభమైంది ఇక దిలావర్పూర్ అంశం ఒక్కసారిగా చర్చకు రావడంతో ఇథనాల్ అనే అంశం చుట్టే ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అంటే ఆ ఫ్యాక్టరీ రావడం వల్ల మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి మాకు ఇబ్బంది అవుతుంది అనారోగ్య పరిస్థితులు వస్తాయి దాంతోపాటు వన్యప్రాణి సంరక్షణ మాకు ఇబ్బంది అవుతుంది మా జంతువులకు ఇబ్బంది అవుతాయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతో రైతులైతే ప్రజలైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు దాదాపు 2 సంవత్సరాల నుండి లాస్ట్ సంవత్సరం నుండి అయితే పెద్ద ఎత్తున మొత్తం రోజు నిరసన కార్యక్రమాలు దిగుతున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక దిగి రావాల్సి వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్షన్ ఏం చెప్తుందంటే మేము అనుమతి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గత సర్కార్ అయితే దానికి జీవో విడుదల చేసింది దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ ప్రజల నుండి వచ్చిన సమస్యల నేపథ్యంలో ఉద్యమాల నేపథ్యంలో తప్పకుండా మేము ఈ యొక్క ప్రాజెక్టు వెనుక తీసుకుంటున్నాం ఈ ఫ్యాక్టరీ రద్దు చేస్తున్నాం ఒక నిర్ణయం తీసుకుంది ఇక బీఆర్ఎస్ వర్షన్ చూస్తే మేమైతే దీన్ని వ్యతిరేకిస్తున్నాము సర్కార్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము వాళ్ళకు మద్దతుగా నిలుస్తాము ఇది సరైన పద్ధతి కాదు రేపటి రోజు రైతులకు అక్కడ స్థానిక ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుంది ఇథనాల్ ద్వారాని ఇటు బీఆర్ఎస్ అంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇథనాల్ వల్ల మనకు దేశంపై ఉపయోగం అవుతుంది విదేశాలపై ఆధారపడకుండా అలాగే వాయు కాలుష్యం తగ్గించే విధంగా ముందుకెళ్తామని కేంద్రం అంటుంది ఇక ఇథనాల్ కంపెనీల వర్షన్ ఏంటంటే అసలు ఈ అంశం పట్ల అవగాహన లేకనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి స్థానికంగా సరైన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు చేయకపోవడం వల్లనే వాళ్ళు ఏదో ఉద్దేశంగా వాళ్ళకి తెలియక వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఈ ప్రాజెక్టు రావడం వల్ల ఏదో జరిగిపోతుందని ఒక భయభ్రాంతులకు లోనవుతున్నారు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇబ్బంది అవుతుంది కానీ ఇథనాల్ వల్ల ఎలాంటి ఇబ్బంది కాదు ఇది ఇంకా దేశానికి ఎంతో శ్రేయస్కరం భవిష్యత్ తరాలకు అలాగే కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగకరం అని కూడా
ఇథనాల్ సంబంధించిన సంస్థలు అంటున్నాయి. ఇక మేధావులు విశ్లేషకులు అయితే ఇది కాలుష్య పరంగా అయితే ఇబ్బంది అవుతుంది, దీని ద్వారా పక్కనున్న చాలా ఒక 10 కిలోమీటర్ల గ్రామ ప్రజలు కూడా అనారోగ్య పాలవుతారు, అక్కడ భూమి కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మొత్తం రసాయనికంగా ఇబ్బంది అవుతుంది అని కూడా ఇటు విశ్లేషకులు అంటారు. అంటే ఒక్కొక్కరి విశ్లేషణ ఒక్కోలాగుంది. అంటే కేంద్రము వర్షన్ ఒకలాగుంది, రాష్ట్రం వర్షన్ ఒకలాగుంది, అంటే స్థానికంగా ఇథనాల్ సంస్థలు ఒకలాగుంది, రైతులతో ఒకలా. అంటే ఒక్కొక్కరు ఒక అంశాలతో ఈ అంశం మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుంది, ఇది బీఆర్ఎస్ సర్కారే తీసుకుంది, ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా వాళ్ళు ఇథనాల్ పేరుతో అంటే ఫ్యూయల్ ఇథనాల్ తీసుకురావాల్సిన అనుమతులు కేంద్రం ఇస్తే వీళ్ళు ఏకంగా ఆల్కహాల్ తయారీ కోసం అదనంగా అసలు క్యాబినెట్తో సంబంధం లేకుండా వాళ్ళకు వాళ్ళే ఒక ఇండెంట్ ఇచ్చారు, ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లారు. దీంట్లో అంటే ఏదైతే ఇథనాల్ సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ ఎవరో కాదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కొడుకు, ఆయన వియంకుని కొడుకు వీళ్ళు ఉన్నారు. వీళ్ళే అనుమతిస్తారు, వీళ్ళే దాంట్లో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మాపై ఈ నెపం నెడతారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చింది, గతంలో హయాంలో తీసుకొచ్చి ఇది మాపై నెడుతుందని ఇటు అంటుంది. తప్పకుండా త్వరలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ లెక్కలన్నీ కూడా బయటికి తీస్తామని మంత్రి సీతక్క నిన్న స్పష్టం చేశారు. ఇక ఈ అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చ. మరి ఇథనాల్ విషయంలో ఏం చేయబోతుంది అనేది అయితే తాత్కాలికంగా అయితే రద్దు తీసుకుంది. చాలా జిల్లాల్లో ఇప్పటికే దానికి సంబంధించిన యూనిట్లు స్టార్ట్ అయ్యాయి, అక్కడ కూడా పెద్ద ఎత్తున స్థానికంగా కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, కేంద్రాన్ని ఒప్పిస్తుందా? కేంద్రమే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఈ నేపథ్యంలో ఆల్రెడీ అన్ని అనుమతులు ఇచ్చి జీవో ఇచ్చిన నేపథ్యంలో మరి కేంద్రం ఎట్లా ముందుకెళ్ళబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా, మధ్యలో ఆగిపోతుందా? అంటే ప్రస్తుతానికి ఒక దగ్గర నుండి తరలిస్తామంటారు తప్ప పూర్తిస్థితిలో అన్నింటినీ ఆపేస్తామని చెప్పట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది మార్గదర్శకాలు, డైరెక్ట్ వాళ్ళకే పూర్తిగా కేంద్రమే ఇన్వాల్వ్ అయిన ఈ యొక్క ఇథనాల్ సంబంధించిన విషయాల్లో మరి ఎలా జరగబోతుంది? చాలా అంశాలు వస్తున్నాయి. అయితే ఒక ఎగ్జాంపుల్ అంటే 2018లో ఈ పాలసీ తీసుకొచ్చింది. ఈ 2025 వరకు లీటర్లో 25% అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనేది లక్ష్యం. సో మొన్నటి వరకు అయితే 8% ఉంది, దాన్ని 2025కు 20% కలిపి మొత్తం పెట్రోల్ యొక్క ప్రియారిటీని తగ్గించాలి, రాను అవసరమైతే ఇథనాల్తోనే వాహనాలు నడిపే విధంగా చేయాలనేది కేంద్ర ఉద్దేశం. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఎన్ని తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో జనం వాటిని ఉపయోగించకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎన్ని తీసుకొచ్చినా, హైడ్రోజన్ అని ఎన్ని తీసుకొచ్చినా ఇంకా ఈ వినియోగం రాకుండా పెట్రోల్ సంబంధించిన వాహనాలు ఎక్కువ వాడడం వల్ల కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. మరి చూడాలి, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటో చూడాలి, ఆ నిర్ణయానికి కేంద్రం ఎట్లా మద్దతు ఇస్తుందో చూడాలి. ఈ ఇథనాల్ అంశం మరి ఎటువైపు దారితీస్తుంది? దిలావర్ పూర్ వరకే ఆగిపోతుందా, లేకపోతే నారాయణపేట, ఇటు జగిత్యాల, గద్వాల్ ఇంకా చాలా జిల్లాల్లో మాత్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది? మరి అవగాహన చేస్తే స్థానికంగా గ్రామ సభలు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడైతే గ్రామ సభలు పెట్టలేదంట, డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ గ్రామ సభలు అవగాహన లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నారట. మరి త్వరలో గ్రామ సభలు పెడితే ఆ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తే ఎట్లా ఉంటుంది? చేయకపోతే మరి ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజులు అయితే తెలవాలి. ఏం జరుగుతుందో ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో మాత్రం తెలియాల్సి ఉంది.